ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, కోవూరు ఎమ్మెల్యేగా పోలంరెడ్డి దినేష్ రెడ్డి ఘన విజయం సాధించాలని టీడీపీ జిల్లా నాయకులు గుటూరు శ్రీధర్ నాయుడు ఆకాంక్షించారు. ఆదివారం నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని గంగవరం గ్రామం శ్రీనివాసపురంలో ఓ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీధర్ నాయుడు మాట్లాడుతూ 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుతున్నట్లు తెలిపారు. టీడీపీ విజయానికి ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి, టీడీపీ నాయకులు సూరం చంద్రారెడ్డి, తలారి బాబు, పందిళ్లపల్లి దయాకర్ రెడ్డి, శ్రీధరన్న యువసేన నాయకులు పాల్గొన్నారు. పొలిటికల్గా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా బెయిల్ నుంచి బయటకు రావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. బెటర్ ఒక విజన్ ఉన్న లీడరు జైల్లో ఉండడం చాలా బాధ అనిపించింది. చాలా బాధపడ్డాం. ఇలాంటి లీడరు ఈ దేశానికి, ప్రపంచానికి కూడా అవసరం. ఈ లీడర్ గురించి ఎంతోమంది చాలా సాక్రిఫైస్ చేశారు. నేను చిన్న ఒక ఇసుక రేణి ఇలాంటివండి నేను, కానీ నాకు కూడా బాబు గారు అంటే ఎంతో ప్రేమ, ఇష్టం. ఇలాంటి లీడర్ కోసం నేను ఎంతో చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాను. రాబోయే ఎలక్షన్లో ఇక్కడ కోవూరు, ఈరోజు గంగవరం విలేజ్ శ్రీనివాసపురం కాలనీలో మా తాతగారు గూటూరు రోసేనాయుడు గారు, గూటూరు వెంకట సుబ్బమ్మ గారు వాళ్ళు జ్ఞాపకార్థం ఒక చిన్న అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఈ ఊరికి మాకు ఆల్మోస్ట్ ఒక 100 years నుంచి మాకు సంబంధాలు ఉన్నాయి. ఈ ఊరంటే మాకు ఎంతో ప్రీతి, పేదలంటే మాకు ఇష్టం. ఈ కాలనీ గురించి మా తాతలప్పటి నుంచి కూడా వీళ్ళకి ఉండడానికి కూడా మేము ఇంటి స్థలాలు కూడా ఇచ్చున్నాం. ప్రతి నిమిషం మా తాతలు ఆ రోజుల్లో కూడా వాళ్ళకి పెళ్ళిళ్ళన్నా తాళి పొట్లు కానీ ఇవ్వడం జరిగింది. ఈరోజు మేము మంచి ఈ స్థితిలో ఉన్నామంటే మా తాత, మా నాన్నమ్మ చేసిన పుణ్యమే. మేము రోజు ఒక చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న లీడర్, ఈ విజన్ ఉన్న లీడర్ కోసం నా వంతు నేను ఎంతో చేయాలని ఆశపడుతున్నాను. ఇలాంటి లీడర్ ఉంటే రాష్ట్రానికే కాదు, దేశానికే కాదు, ప్రపంచానికి కూడా ఉపయోగపడే లీడర్. ఈయన జైల్లో ఉన్నంతసేపు మా మనసులు చాలా బాధపడ్డాయి. ఈరోజు నేను ఆయన మళ్ళీ బయటకు వచ్చినందువరకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఇక్కడ చేస్తున్న మా తాతయ్య కార్యక్రమానికి కూడా నేను ఆయనకు కూడా దాన్ని షేర్ అవ్వాలని మనస్ఫూర్తిగా నేను అనుకుంటున్నాను. రాబోయే ఎలక్షన్స్లో ఆంధ్ర తరఫున శ్రీ లలితా రుద్ర మహాయజ్ఞం అక్టోబర్ 15వ తేదీ నుండి నవంబర్ 27వ తేదీ వరకు 45 రోజులు లోక కళ్యాణం, విశ్వశాంతి, ధర్మ సంస్థాపనార్థం, సమృద్ధి వర్షం, పాడి పంటల కొరకు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యమున జరుగుతున్నది. సకల శుభాలు కలిగించే ఈ లలితా రుద్ర మహాయజ్ఞములో పాల్గొని ఆయురారోగ్యం, ఉన్నత చదువులు, ఉద్యోగం, పదవులు, నవగ్రహ దోష నివారణ, సకల సంకల్ప కార్యసిద్ధి, వ్యాపారాభివృద్ధి, అన్యోన్య దాంపత్యం, శత్రు నివారణ, వివాహం, సంతానం పొందుటకు అందరూ ఉభయదాతలుగా పాల్గొనుటకు సంప్రదించవలసిన సెల్ నంబర్ 9848088925.